వాయిస్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే దీపావళి మేళాకి అయితే వెళ్ళామండి. ఇవన్నీ కూడా చాలా డేస్ అయిపోయింది. ఇంకా మేము ఊరికి వెళ్ళిండేటివి ట్రైన్లో, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిండే వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఇవన్నీ అలాగే ఉన్నాయి కదా అనేసి ముందు అప్లోడ్ చేస్తే ఇవి వెనక పడిపోతాయి అనేసి ఒక్కొక్కటి అప్లోడ్ అయితే చేస్తున్నానండి. సో ఇవి అయిపోయాక అవి అప్లోడ్ చేస్తాను. ఇవి ఇంకా కొన్ని వీడియోస్ అలాగే ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఏం లేదులేండి, ఒక 1 or 2 ఉంటాయి. ఇదంతా కూడా దీపావళికి మాకు ఇక్కడ మేళాలాగా పెడతారనమాట. అక్కడికి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తాను, వర్క్ ఉంది నాకు, ఆ లోపల అయితే నువ్వు పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండు, నేను వచ్చేస్తాను అని అయితే చెప్పేసి డ్రాప్ చేసేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. సో అక్కడైతే పిల్లలు ట్రైన్ ఎక్కుతాను అనేసి అంటే ఓకే, ఇంకా వాళ్ళ ఎంజాయ్ ఎందుకు ఆపాలి అనేసి ఇక్కడ అయితే ట్రైన్ ఎక్కించేసానండి. ట్రైన్ ఎక్కిచ్చేస్తే ఇంకా వాళ్ళ ఫేసెస్లో చూసారు కదా ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇది మాకు ప్రతి ఇయరు ఇంకా ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట పిల్లల కోసం. ఇదే కదండి, షాప్స్ అన్నీ కూడా పెట్టారు. బట్ నేను అన్నీ అయితే కవర్ చేయలేదు, కొన్ని మాత్రమే చేశాను అనమాట. అవే పెడతాను చూడండి, కొన్ని మాత్రమే తీసుకున్నాను అనమాట క్లిప్స్. ఇంకా మళ్ళీ నైట్ అయిపోయింది. నైట్లో అయితే ఫేస్ అసలు ఏం కనిపించట్లే, అంటే అంత లైటింగ్ అయితే వేయరు. ఏ షాపింగ్స్ దగ్గర అయితే ఉంటారో ఆ షాప్స్ దగ్గర మాత్రమే వేస్తారు. గ్రౌండ్లో అయితే లైటింగ్స్ వేయరు అనమాట. ఎవరి షాప్కి వాళ్ళే లైటింగ్స్ వేసుకుంటారు. సో అందుకని లైటింగ్ ఎక్కువ లేదనేసి ఇంకా నైట్లో ఎక్కువ క్లిప్స్ అయితే తీయకుండా అలా వదిలేసాను అనమాట. మాకైతే ప్రతిసారి దీపావళికి ఇంకా ఇలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు లాటరీ టైప్ టికెట్స్ కూడా తీస్తారండి. దాంట్లో స్కూటీ, ల్యాప్టాప్, కార్స్ ఇలాంటివన్నీ కూడా, ట్యాబ్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట. కానీ మాకైతే ఒక్కసారి కూడా ఏం రాలేదండి. ప్రతిసారి తీసుకుంటాం టికెట్. ఈసారి అయితే ఇంకా మా హస్బెండ్ లేరు తీసుకుందామంటే, ఇంకా నాకైతే ఎలా తీసుకోవాలో తెలీదు. మా హస్బెండ్ వచ్చాక అడిగాను, నువ్వు కూడా తీసుకో ఉండొచ్చు కదా, చూసింటాం కదా అంటే, ఇంకా నువ్వు తీసుకో ఉండొచ్చు కదా, నేను లేను కదా అంటే, నాకు తెలీదు ప్రాసెస్ అని అయితే చెప్పేశాను. ఇదే అండి గ్రౌండ్. అక్కడైతే పిల్లల్ని ఆడిపించేసి ఇంకా పిల్లల దగ్గర ఆడిపించే గ్రౌండ్ ఒక సైడ్ పెట్టారండి, షాప్స్ అన్నీ ఒక సైడ్ పెట్టారు. ఇంకా తిరిగి కాలు నొప్పులు వస్తుంటే అక్కడ చైర్స్ వేస్తే ఇంకా కూర్చొని మా పాప వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అంతలోకి మా హస్బెండ్ కాల్ చేసి ఎక్కడున్నారు ఏంటి అంటే, ఇంకా ప్లేస్ అయితే చెప్పేశాను. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం, మా హస్బెండ్ కోసం వెతుకుతున్నారు మా కోసం గ్రౌండ్లో. అయితే మేము ఇలా చైర్స్ దగ్గర కూర్చున్నామని చెప్పంగానే వస్తున్నారనమాట. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవ్వండి, ఈరోజైతే మేము ఇలా ఎంజాయ్ చేసాం. ఇంకా అలా ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసాడు, ఇంటికైతే వెళ్ళిపోయాడు.